ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 20 సోమవారం నాడు చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ కేసుపై ఒక చారిత్రాత్మకమైన సంచలనాత్మకమైన సవివరముగా ఒక కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ రాజకీయ వర్గాలలో, మేధావులలో, విజ్ఞులలో, సాఫ్ట్వేర్ రంగ నిపుణులలో వాళ్ళల్లో చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులు, తెలుగువారు కూడా ఈ యొక్క కోర్టు తీర్పు చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనపై ఎటువంటి నేరారోపణలు ఏపీ సిఐడి చేయలేకపోయారనే ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. చంద్రబాబు నాయుడు తరపున ప్రముఖ ఢిల్లీలో ఉండే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా, ప్రభుత్వము తరపున ఏపీ సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన యొక్క వాదనలు వినిపించారు. కోర్టు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. అన్ని అంశాలు అధ్యయనము చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటిగా 370 కోట్లు షెల్ కంపెనీలోకి మళ్లించారని, ఆ మళ్లించిన సొమ్ము నగదు రూపములో తెలుగుదేశం పార్టీ అకౌంట్లలోకి వెళ్ళిందనేది సిఐడి యొక్క అభియోగం. దీనికి ఎక్కడా కూడా ఆరోపణలే కానీ ఎక్కడా కూడా ఏపీ సిఐడి సాక్ష్యాధారాలను చూపించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కనుక ఆధారాలు లేకుండా షెల్ కంపెనీలు అకౌంట్లోకి బదిలీ అనేది కేవలం ఆరోపణలు మాత్రమే, కనుక దాన్ని మేము పరిగణలోకి తీసుకోవటం లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఇంతకుముందు ఈ రెగ్యులర్ బెయిలు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టులో వాళ్ళ ప్రయత్నం చేశారు రెగ్యులర్ బెయిల్ కోసం. ఏసీబీ కోర్టు ఈ రెగ్యులర్ బెయిల్ని తిరస్కరించింది. అది తిరస్కరించిన తర్వాత రాష్ట్ర హైకోర్టుకు రావటం జరిగింది. న్యాయమూర్తి ఒక అంశాన్ని ప్రస్ఫుటంగా ప్రస్తావించడం జరిగింది. ఏపీ సిఐడి వాళ్ళు శరత్ అండ్ అసోసియేట్స్ అనే ఇచ్చిన ఫారెన్సిక్ ఆడిట్ నివేదికనే ఆధారంగా చేసుకుని ఈ కేసు వాదిస్తున్నారు. ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించడంలో ఏపీ సిఐడి పూర్తిగా వైఫల్యం చెందిందని అభిప్రాయపడ్డారు. తర్వాత ఇంకోటి కూడా, ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి చిన్న చిన్న వ్యవహారాల్లో, అది ఆ కార్పొరేషన్ చేయవలసిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోరనే అంశము ప్రస్ఫుటముగా తేటతెల్లం చేశారు. ఇక్కడ ఒక అంశాన్ని శరత్ అండ్ అసోసియేట్ తెచ్చిన నివేదికలో, ఫారెన్సిక్ ఆడిట్ నివేదికలో సిమెన్స్ కంపెనీ, డిజైన్ టెక్ అనే సంస్థ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ముగ్గురు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో ఆ ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకున్న రోజు డేటు వేయలేదట. తారీఖు వేయకపోతే ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? ఆయన క్యాబినెట్ తీర్మానాలు చేస్తారు, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు, కానీ
వీళ్ళేదో కింది స్థాయిలో ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి ఉంటాడు. వీళ్ళకి లీగల్ అడ్వైజర్స్, న్యాయ సలహాదారులు ఉంటారు. ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థకి విద్యాశాఖ పరిధిలో ఉంటుంది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అధికారులు చేయవలసిన పనిని ముఖ్యమంత్రి చెయ్యడు కదా. మీరు డేట్ వేయలేదు కనుక దానికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారయ్యా అన్నాడు. అంతేకాకుండా మరొక విచిత్రం ఏంటంటే, ఒప్పందంలో బ్యాంకు గ్యారంటీ అనే క్లాజు తొలగించారంట. ఈ బ్యాంకు గ్యారంటీ క్లాజు ఉండాలా లేదా అనేది అక్కడుండే ఐఏఎస్ అధికారులు, అట్లాగే ఫైనాన్స్ అధికారులు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే లీగల్ అడ్వైజర్లు, న్యాయ సలహాదారులు చూసుకోవాలి. కానీ ముఖ్యమంత్రికి ఏమి సంబంధం, ఆ క్లాజు ఉందా లేదా అనేది ఎప్పుడూ కూడా కింది స్థాయిలో శాఖలలో జరిగే ఒప్పందాలు ఏవి కూడా ముఖ్యమంత్రి చూడడు. ఆ క్లాజు తొలగించడానికి ముఖ్యమంత్రిని బాధ్యతగా చేయటం ఏమాత్రము సమంజసము కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆ ఒప్పంద పత్రంలో ఎంఓయూలో సీమెన్స్ మేనేజింగ్ డైరెక్టరు సౌమ్యాద్రి శేఖర్ బోసు, ఆ పేరు బదులుగా టైప్ కొట్టేవాడు వాడు సుమన్ బోస్ అని టైపు కొట్టాడు. టైపులో వచ్చిన లోపాలకు చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రికి ఏమైనా ముడిపెట్టడం ఏమైనా అది చట్టబద్ధత ఉన్నదా అని చెప్పి ఏపీసీఐడిని ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ చేసిన ఆ తప్పిదం, పొరపాటు, స్పెల్లింగ్ మిస్టేకు, ఆ మేనేజింగ్ డైరెక్టర్ పేరు సరిగా టైప్ కొట్టలేదు, దానికి ముఖ్యమంత్రికి ఏమి సంబంధమని కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, సంతకాల్లో ఏవో తేడాలు ఉన్నాయంట. అంటే ముఖ్యమంత్రి అంటే ఆయన విధాన నిర్ణయాలు, అసెంబ్లీ, మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ చూస్తారు. కానీ ఈ ఒప్పంద పత్రాల్లో ఎవడు సంతకం పెట్టాడు, ఏదో బ్యాంకులో ఉండే అక్కడ క్లర్కులు ఈ మన స్పెసిమెన్ సిగ్నేచర్ వెరిఫై చేస్తారు, మేనేజర్ కూడా చూడ్డు. కనుక ముఖ్యమంత్రి బ్యాంకులో క్లర్కులాగా స్పెసిమెన్ సిగ్నేచర్లు వెరిఫికేషన్ చేయడయా, కనుక అదేదో పెద్ద తప్పు అన్నట్టు దాన్ని మీరు ఆపాదించొద్దు అన్నాడు. కనుక సంతకాల్లో తేడా, తారీఖు లేదు, టైపు మిస్టేకులు, వాటికి చంద్రబాబు నాయుడుతో ముడివేయటం సంబంధం లేదు. అయినా కేసు 2021లో నమోదు చేశారు. 22 నెలలు అయిపోయింది. ఇంతవరకు 22 నెలల వరకు చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా లేదు. ఉన్న బలంగా ఆయన్ని కేసులో ఇరికించి 37 అని పెట్టి 37వ ముద్దాయిని పెట్టి అరెస్ట్ చేయడానికి ఆయన పేరు ఇరికించారు తప్పనిచ్చి అంతవరకు ఇప్పటి వరకు మీరు 141 మంది సాక్షులను విచారించారు. 4000 పేజీల డాక్యుమెంట్ తయారు చేశారు. దాంట్లో ఎక్కడైనా ఏ సాక్షి అయినా చంద్రబాబు నాయుడికి ఈ యొక్క వ్యవహారములో సంబంధం ఉన్నదా అని ఎవరైనా చెప్పారా? ఉంటే ఆధారం చూపించమంటే ఎక్కడా లేదు. ఏ సాక్షి పోలీసు విచారణలో కానీ న్యాయస్థానములో వాళ్ళు నమోదు చేసిన వాంగ్మూలములో కానీ చంద్రబాబు నాయుడు పేరే ఎవ్వరూ ఉచ్చరించలేదు. మీ 4000 పేజీల దాంట్లో ఎక్కడా లేనప్పుడు ఆయన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసము అని చెప్పారు. ఇంకోటి న్యాయమూర్తి ఒకటి చెప్పారు. ఒక నిందితుడు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఈ కోర్టుకి ఒక డాక్యుమెంట్ ఇచ్చారు.
ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు హయాంలో 2,13,000 మంది నిరుద్యోగ పేద యువతీ యువకులు లబ్ధి పొందారు, శిక్షణ పొందారు. ఆ ధృవీకరణ పత్రాలు కూడా చూపించారు. వాళ్ళందరూ 2,13,000 మంది ఉద్యోగ అవకాశాలు పొందినట్టు మా కోర్టు రికార్డులలో ఆధారం ఉన్నది అని కూడా న్యాయమూర్తి ఆయన తీర్పులో ఉటంకించడం జరిగింది. అంటూనే ఆయన 53 రోజులు 73 ఏళ్ళ వయసు, షుగర్ వ్యాధి, గుండె జబ్బు, గుండె సైజు పెరిగింది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది, కంటి చూపు మందగించి కంటిలో పీడనం పెరిగి శుక్లాలకు ఒక ఆపరేషన్ అయ్యి 2 ఆపరేషన్ కూడా పూర్తి చేసుకున్న వ్యక్తిని, ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని, 45 సంవత్సరాలుగా ప్రజాసేవలో నిమగ్నమై 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని 53 రోజులు రిమాండ్లో రాజమండ్రి జైల్లో పెట్టడం ఏమైనా సమంజసమా? దీంట్లో మొదటి ముద్దాయి నుంచి 141 ముద్దాయి వరకు ఎవరిని కూడా నెల రోజుల మించి పెట్టలేదు. అందరూ కూడా బెయిల్ పొందారే. ముందస్తు బెయిల్ ఇచ్చారు, రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎక్కడా మీరు సిఐడి మీ యొక్క వాదనలకు అనుకూలంగా సాక్ష్యాధారాలు డాక్యుమెంట్ రూపంలో ఈ కోర్టుకి చూపించడంలో విఫలమైన కారణం వల్ల మేము చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నామని కోర్టు ప్రకటించింది తీర్పు. ఇంకోటి చెప్పారు, ఈ ఏపీసీఐడి వాళ్ళు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చంద్రబాబు నాయుడికి ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ అక్రమ లావాదేవీల్లో పాత్ర ఉన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను అధికారులు కూడా నోటీసులు జారీ చేశారనేది కూడా అవాస్తవం. ఎక్కడా కూడా ఆదాయపు పన్ను అధికారులు చంద్రబాబు నాయుడికి నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధం ఉన్నట్టుగా ఒక్క కాగితము కూడా మీ 4,000 పేజీల్లో కానీ మీరు ఈ కోర్టుకు సమర్పించిన పత్రాలలో లేదు. కనుక ఏపీసీఐడి ఏదో అక్కడ శరత్ అండ్ అసోసియేట్ ఇచ్చిన ఫారెన్సిక్ నివేదిక ఆధారంగా దాన్ని నమ్ముకుని ఒక ముఖ్యమంత్రితో ఆయనపై ఇటువంటి అభియోగాలు పెట్టి ఆరోపణలు చేసి ఒక సీనియర్ సిటిజన్ని ఇబ్బంది పెట్టడం సమంజసము కాదు అని చెప్పి అంతకుముందు 31 అక్టోబర్న ఆయన ఇచ్చిన తీర్పు మధ్యంతర వైద్య సేవల కొరకు ఇచ్చిన బెయిల్ని 29 నవంబర్ నుంచి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా బెయిలుపై తిరుగుతూ ప్రతి శుక్రవారము సిబిఐ కోర్టుకు వెళ్ళవలసిన విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోర్టులకు కూడా వెళ్లకుండా ఏ విధంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారో 29 నవంబర్ నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యకలాపాలు అంటే సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, అంతేకాకుండా మీడియా సమావేశాలు రాజకీయ కార్యకలాపాలు పూర్తి స్వేచ్ఛతో నిర్వహించుకోవచ్చు. మేము 31 అక్టోబరు ఆనాడిచ్చిన మధ్యంతర వైద్య సహాయము కొరకు ఇచ్చిన బెయిలులో మీటింగులు, రాజకీయ కార్యకలాపాలు, మీడియా సమావేశాలు నిర్వహించకూడదు అని షరతు పెట్టాం. ఆ షరతులన్నీ కూడా తొలగిస్తూ 29 నవంబర్ నుంచి పూర్తి స్వేచ్ఛతో చంద్రబాబు నాయుడు తన దైనందిన జీవితంలో అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి తీర్పునివ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఇలా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఎవరిని పెట్టాలంటే దేశం వదిలి పారిపోతారు అనే వాళ్ళను జైల్లో పెట్టాలి. చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీ భద్రత ఉన్నది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో దేశం వదిలి పారిపోయే ప్రసక్తి రాదు.
ఇంకోటి ఏపీసీఐడి వాళ్ళ వాదనలు, ఈయన సాక్షులను ప్రభావితము చేస్తాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు వాదనలో. ఆయన అన్నాడు, జడ్జి గారు 141 మంది వాళ్ళు నిందితులను విచారించారు, 2 సంవత్సరాలు విచారించారు, 4000 పేజీలు మీరు దర్యాప్తు సంస్థ నివేదిక తయారు చేశారు, ఇంకా అసలు ఏమున్నది మీకు? పైగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలు ఆయన విచారణ జరిపారు సీనియర్ సిఐడి అధికారులు. మళ్ళీ ప్రత్యేకంగా మరొక 3 రోజులు పోలీస్ ఇంటరాగేషన్ కానీ మళ్ళీ 3 రోజులు విచారణ జరిపారు. అంటే 4 రోజులు విచారణ జరిపారు. ముద్దాయిలందరూ అయిపోయారు. ప్రస్తుతం 141 ముద్దాయిల్లో ఒక్కరు కూడా ఎవరు జైల్లో లేరు. అందరికీ రెగ్యులర్ బెయిలో మధ్యంతర బెయిలో తప్పకుండా వాళ్ళకి ఇచ్చేశారు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు 37గా ఉండి ఎక్కడా కూడా సాక్ష్యాధారాలు ఈ కోర్టుకి ఇవ్వటంలో సిఐడి వైఫల్యం చెందింది అంటూనే సిఐడి మీద ఒక రకంగా అక్షింతలు కూడా వేయటం జరిగింది. దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగినట్లుగా హైకోర్టు భావిస్తుందనే వ్యాఖ్య కూడా చేయటం జరిగింది. ఇక దర్యాప్తు అంతా పూర్తయినాక ఇప్పుడు సాక్షులను ప్రభావితం చేయటం ఏంటని, ఇంకోటి ఏంటంటే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడు. మీరు దర్యాప్తు అంతా పూర్తి చేసి ఇప్పుడు సాక్ష్యాధారాలను తారుమారు చేయటం ఏంటి? చేయవలసిందంతా పూర్తి చేశారు కనుక ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేయటము, సాక్షులను ప్రభావితము చేయటం అనే అంశాలు ఉత్పన్నము కావు. చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఆయన రెగ్యులర్ బెయిల్ పొందటానికి అర్హుడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. 29న ఆయన ప్రారంభించి జనసేన, తెలుగుదేశం పార్టీ ఇంకా ఏ కార్యక్రమాలు ఏం చేసుకోవాలన్నా స్వేచ్ఛగా చేసుకునే ఇది ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా ఆనందోత్సవాలతో నవంబర్ 20న వచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టములో ఉన్న అంశాల గురించి వాదోపవాదాలు ముగిసినాయి. దీపావళి పండుగ తరువాత 23 నవంబర్ లోపల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ ముందస్తు గవర్నర్ అనుమతి గురించి కేసును పూర్తిగా కొట్టివేయటం, దాన్నే న్యాయ పరిభాషలో క్వాష్ అంటారు. ఆ తీర్పు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ తీర్పుతో సంబంధం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టతతో సవివరముగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డివిజన్ బెంచ్కి అప్పీలు చేసుకున్నా, లేదు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నా, ప్రస్తుతము సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చాలా సవివరముగా అందరికీ కనువిప్పు కలిగేలా ఆయన తీర్పు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీయే కాదు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఇతర దేశాల్లో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నారు. అందరి అభిప్రాయం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా, ఎటువంటి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా 27 కేసుల్లో 27 కమిషన్లు వేసి ఆ రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి కోర్టులకు పిలిచి చెక్క బెంచీల మీద గంటల తరబడి కూర్చుని హింస పెట్టడం అనేది జరిగింది. కనుక ఇప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టగలరేమో కానీ ఆయన
ఎటువంటి అవినీతికి పాల్పడడనే దృఢ సంకల్పంతో, నమ్మకంతో, నిజాయితీగా ఉన్న చంద్రబాబు నాయుడిని కక్ష, పగ, ప్రతీకారం, రాజకీయ కారణాలతోనే ఆయన్ని జైల్లో పెట్టారు. మేము 16 నెలలు జైల్లో ఉంటే కనీసం 2 నెలలన్నా జైల్లో పెట్టాలని ఈ కేసు తరువాత వరుస క్రమంలో మరొక 4 కేసులు సిద్ధము చేసి ఆయన ఎన్నికలు ఆయన జైల్లో ఉన్నప్పుడే జరపాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, ఆ జైల్లో పెట్టడానికి గల సవివరమైన కారణాలు సమంజసంగా లేవు కనుక అన్ని విధాల న్యాయపరంగా, చట్టపరంగా చంద్రబాబు నాయుడు సర్వ హక్కులతో తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఎప్పుడైనా ఏపీ సిఐడి వారు ఇంకా తదుపరి సమాచారం కావాలంటే ఆయనకు అనుకూలమైన సమయంలో వెళ్ళి తదుపరి ఇంకా ఏమైనా సమాచారం ఆయన దగ్గర నుంచి రాబట్టుకోవచ్చు. ఆయన కార్యక్రమాలకు, కార్యకలాపాలకు, రాజకీయ సమావేశాలకు ఎటువంటి ఆటంకము కలిగించరాదు అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులకే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు జాతి, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉండే తెలుగువారితో పాటు చంద్రబాబు నాయుడు అభిమానులందరూ కూడా ఎంతో సంతోషంగా స్వీట్లు పంచుకున్నారు. సంతోషంతో, ఆనందంతో ఈ హైకోర్టు యొక్క తీర్పుని స్వాగతించడం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.